అందరికీ నమస్కారం. సాధనతో సంగీత శిఖరాలను అందుకోవడానికి సంగీత సాధనాంజలికి స్వాగతం పలుకుతోంది మీ గీతాంజలి. ముందుగా మన సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా చాలా ధన్యవాదాలు. ఎందుకంటే మనం ఏ కార్యక్రమానికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మీరందరూ కూడా వచ్చి ప్రేమగా ఆప్యాయంగా పలకరించి చక్కగా ఈ పాటలన్నీ నేర్చుకుంటున్నాం, పాడుకుంటున్నాం, ఎంతో ఆనందంగా ఉంది, మనశ్శాంతిగా ఉందని మీరు చెప్తూ ఉంటే ఇది నిజంగా మన పూర్వజన్మ సుకృతంగానే చెప్పుకోవాలి. ఎందుకంటే మీ అందరి అభిమానాన్ని చూరగొనడం, అలాగే మనం అందరం కలిసి ఈ చక్కటి సంగీత ప్రయాణాన్ని కొనసాగించడం చాలా ఆనందదాయకం. అలాగే చాలామంది చాలా పాటలను చాలా కాలంగా అడుగుతూ ఉన్నారు. వాటన్నిటినీ కూడా వీలైనంత త్వరగా కూడా నేర్పిస్తాం. అలాగే ఈ మధ్యకాలంలో కొంచెం మనం వీడియోస్ కూడా డిలే చేస్తూ ఉన్నాం కొన్ని కారణాల వల్ల. కానీ ఇక మళ్ళీ మనం మొదలుపెట్టి రెగ్యులర్గా మన సంగీత సాధనని, అలాగే చక్కటి స్తోత్రాలని, పాటలని అన్నీ కూడా నేర్చుకుందాం. చాలామంది జంట స్వరాలు కంటిన్యూ చేయండి అని మెసేజెస్ పెడుతున్నారు, ఫోన్ చేస్తున్నారు. తప్పకుండా మళ్ళీ ఇప్పుడు మనం అన్నిటినీ కూడా ముందుకు కొనసాగిద్దాం. అయితే మీరందరూ కూడా మీరు చూడడమే కాకుండా మన వీడియోస్ని మీకు తెలిసిన వాళ్ళకి, సంగీతం అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి, ఈ పాటలు స్తోత్రాలు నేర్చుకోవాలనే ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి. ఎందుకంటే ఎక్కువ మంది చూస్తూ ఉంటేనే మన ఛానల్ ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్ పెరిగి మీరందరూ కూడా ఇంట్రెస్ట్గా నేర్చుకుంటున్నప్పుడు మాకు కూడా ఇంకా మేము మీకు నేర్పించాలి, మనందరం కలిసి ఇంకా ముందుకు వెళ్ళాలి అనే ఆలోచన కలుగుతుంది. కాబట్టి మీరందరూ కూడా మన సంగీత సాధనాంజలి ఛానల్ని, అలాగే సింగ్ విత్ గీతాంజలి ఛానల్ని సంగీతం అంటే ఇష్టం ఉన్న ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇక ఈరోజు వీడియోలో మనం చాలా కాలంగా చాలామంది అడుగుతున్నటువంటి శ్రీ లలితా చాలీసాని నేర్చుకోబోతున్నాం. ఆ లలితా మహాత్రిపుర సుందరి పరాభట్టారికను వర్ణిస్తూ ఆవిడ లీలలను తెలియచేస్తూ సాగే అద్భుతమైన చాలీసా ఇది. ఇందులో ప్రత్యేకత ఏమిటంటే ఇది అచ్చ తెలుగులో చక్కగా అందరికీ అర్థమయ్యేట్లు పాడుకుంటుంటే అందులోని భావం తెలుస్తూ ఉంటుంది. కాబట్టి మనం పాడుకుంటున్నంతసేపు ఆ అమ్మవారి రూపం మన మనస్సులో అలా కదలాడుతూ ఉంటుంది. అంత అద్భుతమైన లలితా చాలీసాని ఈరోజు మనం మోహన రాగం ఆధారంగా సి అంటే 1 శృతిలో నేర్చుకుందాం. ఈ లలిత చాలీసాలో లలితామాత శంభుప్రియ జగతికి మూలం నీవమ్మ, శ్రీభువనేశ్వరి అవతారం జగమంతటికి ఆధారం. ఇది మొదటి భాగం. ఇలా 40 భాగాల్లో ఒక్కొక్క భాగంలో కూడా 2 లైన్లు ఉంటాయి. మనం ప్రతి 8 భాగాలు అయిన తర్వాత ఈ మొదటిది ఉంది కదా లలితామాత శంభుప్రియ అన్న ఆ మొదటి భాగాన్ని మళ్ళీ రిపీట్ చేస్తూ ఉండాలి. ఇప్పుడు ఒకసారి నేను చెప్తాను, మీరు నేను చెప్పిన దాన్ని రిపీట్ చేస్తూ నేర్చుకోవడానికి ప్రయత్నించండి. చివరిలో మనం మొత్తం చాలీసాని కలిపి ఒకసారి బ్రేక్ లేకుండా కూడా పాడుకుందాం. దానివల్ల మీరు ప్రాక్టీస్ చేసుకునేటప్పుడు కూడా అది పెట్టుకుని పాడుకుంటే ఈజీగా నేర్చుకోవచ్చు. లలితా మాతా శంభుప్రియా, లలితా మాతా శంభుప్రియా, జగతికి మూలం నీవమ్మా, జగతికి మూలం నీవమ్మా, శ్రీభువనేశ్వరి అవతారం, శ్రీభువనేశ్వరి అవతారం, జగమంతటికి ఆధారం, జగమంతటికి ఆధారం, హేరంబునికి మాతవుగా, హేరంబునికి మాతవుగా, హరిహరాదులు సేవింప, హరిహరాదులు సేవింప, చండుని ముండుని సంహారం, చండుని ముండుని సంహారం, చాముండేశ్వరి అవతారం, చాముండేశ్వరి అవతారం, పద్మరేకుల కాంతులతో, పద్మరేకుల కాంతులతో, బాలా త్రిపుర సుందరిగా, బాలా త్రిపుర సుందరిగా,
హంసవాహనారూఢిణిగా హంసవాహనారూఢిణిగా వేదమాతవై వచ్చితివి వేదమాతవై వచ్చితివి శ్వేతవస్త్రము ధరించి శ్వేతవస్త్రము ధరించి అక్షరమాలను పట్టుకొని అక్షరమాలను పట్టుకొని భక్తి మార్గము చూపితివి భక్తి మార్గము చూపితివి జ్ఞానజ్యోతిని నింపితివి జ్ఞాన జ్యోతిని నింపితివి నిత్య అన్నదానేశ్వరిగా నిత్య అన్నదానేశ్వరిగా కాశీపురమున కొలువుండా కాశీపురమున కొలువుండ ఆది భిక్షువై వచ్చాడు ఆది భిక్షువై వచ్చాడు సాక్షాదా పరమేశ్వరుడు సాక్షాదా పరమేశ్వరుడు కదంబవన సంచారిణిగా కదంబవన సంచారిణిగా కామేశ్వరుని కళత్రముగా కామేశ్వరుని కళత్రముగా కామితార్థప్రదాయినిగా కామితార్థప్రదాయినిగా కంచి కామాక్షివైనావు కంచి కామాక్షివైనావు శ్రీచక్రరాజనిలయినిగా శ్రీచక్రరాజనిలయినిగా శ్రీమత్త్రిపుర సుందరిగా శ్రీమత్త్రిపుర సుందరిగా సిరి సంపదలు ఇవ్వమ్మా సిరి సంపదలు ఇవ్వమ్మా శ్రీ మహాలక్ష్మిగా రావమ్మా శ్రీ మహాలక్ష్మిగా రావమ్మా మణిద్వీపమున కొలువుండి మణిద్వీపమున కొలువుండి మహాకాళి అవతారముతో మహాకాళి అవతారముతో మహిషాసురుని చంపితివి మహిషాసురుని చంపితివి ముల్లోకాలను ఏలితివి లోకాలను ఏలితివి లలితామాతా శంభుప్రియా లలితా మాతా శంభుప్రియా జగతికి మూలం నీవమ్మా జగతికి మూలం నీవమ్మా శ్రీ భువనేశ్వరి అవతారం శ్రీ భువనేశ్వరి అవతారం జగమంతటికి ఆధారం జగమంతటికి ఆధారం పసిడి వన్నెల కాంతులలో పసిడి వన్నెల కాంతులలో పట్టు వస్త్రపు ధారణలో పట్టు వస్త్రపు ధారణలో పారిజాతపు మాలలో పారిజాతపు మాలలో పార్వతీదేవిగా వచ్చితివి పార్వతీదేవిగా వచ్చితివి రక్త వస్త్రము ధరించి రక్త వస్త్రము ధరించి రణరంగమున ప్రవేశించి రణరంగమున ప్రవేశించి రక్త బీజుని హతమార్చి రక్త బీజుని హతమార్చి రమ్యక పర్తిని వైనావు రమ్యక పర్తిని వైనావు కార్తికేయునికి మాతవుగా కార్తికేయునికి మాతవుగా
కాత్యాయినిగా కరుణించి కలియుగమంతా కాపాడా కనక దుర్గవై వెలసితివి రామలింగేశ్వరు రాణివిగా రవికుల సోముని రమణివిగా రామావాణి సేవితగా రాజరాజేశ్వరి వైనావు ఖడ్గం శూలం ధరించి పాశుపతాస్త్రము చేబూని శుంభని శుంభుల దునుమాడి వచ్చింది శ్రీశ్యామలగా మహామంత్రాధిదేవతగా లలితా త్రిపుర సుందరిగా దారిద్ర్య బాధలు తొలగించి పరమానందము కలిగించే ఆర్తత్రాణ పరాయణివే అద్వైతామృతవర్షిణివే ఆదిశంకర పూజితవే అపర్ణా దేవి రావమ్మ విష్ణు పాదమున జనించి గంగావతారము ఎత్తితివి భాగీరథుడు నిను కొలువా భూలోకానికి వచ్చితివి లలితా మాతా శంభు ప్రియా జగతికి మూలం నీవమ్మా శ్రీభువనేశ్వరి అవతారం జగమంతటికి ఆధారం ఆసుతోషుని మెప్పించి అర్ధ శరీరము దాల్చితివి ఆది ప్రకృతి రూపిణిగా దర్శనమిచ్చెను జగదంబా దక్షుని ఇంట జనించి సతీదేవిగా చాలించి అష్టాదశ పీఠేశ్వరిగా దర్శనమిచ్చెను జగదంబా శంఖ చక్రము ధరించి రాక్షస సంహారము చేసి లోకరక్షణ చేశావు భక్తుల మదిలో నిలిచావు పరాభట్టారిక దేవతగా
స్వాభావిక దేవతగా పరమశాంత స్వరూపిణిగా పరమశాంత స్వరూపిణిగా చిరునవ్వులను చిందిస్తూ చిరునవ్వులను చిందిస్తూ చెరుకు గడను ధరించితివి చెరుకు గడను ధరించితివి పంచదశాక్షరి మంత్రాధితగా పంచదశాక్షరి మంత్రాధితగా పరమేశ్వర పరమేశ్వరితో పరమేశ్వర పరమేశ్వరితో ప్రమథ గణములు కొలువుండా ప్రమథ గణములు కొలువుండా కైలాసం పులకించే కైలాసం పులకించే సురులు అసురులు అందరును సురులు అసురులు అందరును శిరసును వంచి మ్రొక్కంగా శిరసును వంచి మృక్కంగా మాణిక్యాల కాంతులతో మాణిక్యాల కాంతులతో నీ పాదములు మెరసినవి నీ పాదములు మెరసినవి మూలాధార చక్రములో మూలాధార చక్రములో యోగినులకు అధీశ్వరియై యోగినులకు అధీశ్వరియై అంకుశాయుధ ధారిణిగా అంకుశాయుధ ధారిణిగా భాసిల్లెను శ్రీ జగదంబ భాసిల్లెను శ్రీ జగదంబ సర్వదేవతల శక్తులచే సర్వదేవతల శక్తులచే సత్యస్వరూపిణి రూపొంది సత్యస్వరూపిణి రూపొంది శంఖనాదము చేసితివి శంఖనాదము చేసితివి సింహవాహినిగా వచ్చితివి సింహవాహినిగా వచ్చితివి లలితామాతా శంభుప్రియా జగతికి మూలం నీవమ్మా శ్రీ భువనేశ్వరి అవతారం జగమంతటికి ఆధారం మహామేరువు నిలయినివి మహామేరువు నిలయినివి మందార కుసుమ మాలలతో మందార కుసుమ మాలలతో మునులందరూ నిన్ను కొలువంగా మునులందరూ నిన్ను కొలువంగా మోక్ష మార్గము చూపితివి మోక్ష మార్గము చూపితివి చిదంబరేశ్వరి నీలీలా చిదంబరేశ్వరి నీలీలా చిద్విలాసమే నీ సృష్టి చిద్విలాసమే నీ సృష్టి చిద్రూపీ పరదేవతగా చిద్రూపీ పరదేవతగా చిరునవ్వులను చిందించే చిరునవ్వులను చిందించే అంబా శాంభవి అవతారం అంబా శాంభవి అవతారం అమృతపానం నీ నామం అమృతపానం నీ నామం అద్భుతమైనది నీ మహిమా అద్భుతమైనది నీ మహిమ అతి సుందరము నీ రూపం అతి సుందరము నీ రూపం అమ్మలగన్న అమ్మవుగా అమ్మలగన్న అమ్మముగా ముగురమ్మలకు మూలముగా ముగురమ్మలకు మూలముగా జ్ఞాన ప్రసూన రావమ్మ జ్ఞాన ప్రసూన రావమ్మ జ్ఞానమునందరికివ్వమ్మ జ్ఞానమునందరికివ్వమ్మ నిష్ఠతో నిన్నే కొలిచెదము నిష్ఠ
నిష్టతో నిన్నే కొలిచెదము, నీ పూజలనే చేసెదము, నీ పూజలనే చేసెదము. కష్టములన్నీ కడతేర్చి, కష్టములన్నీ కడతేర్చి, కనికరముతో మము కాపాడు, కనికరముతో మము కాపాడు. రాక్షస బాధలు పడలేక, రాక్షస బాధలు పడలేక, దేవతలంతా ప్రార్థింప, దేవతలందరూ ప్రార్థింప, అభయహస్తము చూపితివి, అభయహస్తము చూపితివి, అవతారములు దాల్చితివి, అవతారములు దాల్చితివి. అరుణారుణపు కాంతులలో, అరుణారుణపు కాంతులలో, అగ్నివర్ణపు జ్వాలలలో, అగ్నివర్ణపు జ్వాలలలో, అసురులనందరి దునుమాడి, అసురులనందరి దునుమాడి, అపరాజితవై వచ్చితివి, అపరాజితమై వచ్చితివి. గిరిరాజునికి పుత్రికగా, గిరిరాజునికి పుత్రికగా, నందనందుని సోదరిగా, నందనందుని సోదరిగా, భూలోకానికి వచ్చితివి, భూలోకానికి వచ్చితివి, భక్తుల కోర్కెలు తీర్చితివి, భక్తుల కోర్కెలు తీర్చితివి. లలితా మాతా శంభు ప్రియా, జగతికి మూలం నీవమ్మా, శ్రీ భువనేశ్వరి అవతారం, జగమంతటికి ఆధారం, పరమేశ్వరునికి ప్రియ సతిగా, పరమేశ్వరునికి ప్రియ సతిగా, జగమంతటికి మాతవుగా, జగమంతటికి మాతవుగా, అందరి సేవలు అందుకొని, అందరి సేవలు అందుకొని, అంతట నీవే నిండితివి, అంతట నీవే నిండితివి. కరుణించమ్మా లలితమ్మా, కరుణించమ్మా లలితమ్మా, కాపాడమ్మా దుర్గమ్మా, కాపాడమ్మా దుర్గమ్మా, దర్శనమీయగరావమ్మా, దర్శనమీయగరావమ్మా, భక్తుల కష్టము తీర్చమ్మా, భక్తుల కష్టము తీర్చమ్మా. ఏ విధముగా నిన్ను కొలిచినను, ఏ విధముగా నిన్ను కొలిచినను, ఏ పేరున నిన్ను పిలిచినను, ఏ పేరున నిన్ను పిలిచినను, మాతృహృదయవై దయచూపు, మాతృహృదయమై దయచూపు, కరుణామూర్తిగా కాపాడు, కరుణామూర్తిగా కాపాడు. మల్లెలు మొల్లలు తెచ్చితిమి, మల్లెలు ముల్లలు తెచ్చితిమి, మనసును నీకే ఇచ్చితిమి, మనసును నీకే ఇచ్చితిమి, మగువలమంతా చేరితిమి, మగువలమంతా చేరితిమి, నీ పారాయణ చేసితిమి, నీ పారాయణ చేసితిమి. త్రిమాతృరూపా లలితమ్మా, త్రిమాతృరూపా లలితమ్మా, సృష్టి స్థితి లయకారిణివి, సృష్టి స్థితి లయకారిణివి, నీ నామములు ఎన్నెన్నో, నీ నామములు ఎన్నెన్నో, లెక్కించుట మాతరమౌనా, లెక్కించుట మాతరమౌనా. ఆశ్రితులందరూ రారండి,
ఆశ్రితులందరూ రారండి, అమ్మ రూపము చూడండి, అమ్మ రూపము చూడండి, అమ్మకు నీరాజనమిచ్చి, అమ్మకు నీరాజనమిచ్చి, అమ్మ దీవెన పొందుదము, అమ్మ దీవెన పొందుదము. సదాచార సంపన్నవుగా, సదాచార సంపన్నముగా, సామగాన ప్రియలోలినివి, సామగాన ప్రియలోలినివి, సదాశివుని కుటుంబిణివి, సదాశివుని కుటుంబిణివి, సౌభాగ్యమిచ్చే దేవతవు, సౌభాగ్యమిచ్చే దేవతవు, మంగళ గౌరీ రూపమును, మంగళ గౌరీ రూపమును, మనసుల నిండా నింపండి, మనసుల నిండా నింపండి, మహాదేవికి మనమంతా, మహాదేవికి మనమంతా మంగళహారతులిద్దాము, 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 మంగళహారతులిద్దాము. లలితా మాతా శంభుప్రియా జగతికి మూలం నీవమ్మా, శ్రీ భువనేశ్వరి అవతారం జగమంతటికి ఆధారం. లలితా మాతా శంభుప్రియా జగతికి మూలం నీవమ్మా, శ్రీ భువనేశ్వరి అవతారం జగమంతటికి ఆధారం. శ్రీ భువనేశ్వరి అవతారం జగమంతటికి ఆధారం. శ్రీ భువనేశ్వరి అవతారం జగమంతటికి ఆధారం. జగమంతటికి ఆధారం. జగమంతటికి ఆధారం. ఇలా మొత్తం ఈ 40 భాగాలను పాడాక లలితామాతా శంభుప్రియ జగతికి మూలం నీవమ్మ, శ్రీ భువనేశ్వరి అవతారం జగమంతటికి ఆధారం, ఈ వరుసల్ని 2 సార్లు పాడి మళ్ళీ శ్రీ భువనేశ్వరి అవతారం జగమంతటికి ఆధారం ఆ లైన్ని కూడా 3 సార్లు పాడి ఎండింగ్లో జగమంతటికి ఆధారం జగమంతటికి ఆధారం అంటూ అలా ఫేడ్ అవుట్ చేస్తూ ఎండ్ చేస్తే ఆ చివరిలో కంప్లీట్గా ఒక రాగంతో చక్కగా భావంతో పాడినట్లు ఉంటుంది. ఇప్పుడు ఈ మొత్తం చాలీసాని, ఈ లలితా చాలీసాని కలిపి మనం పాడుకుందాం. ఈ కలిపి పాడింది మీరు రోజు పెట్టుకొని దీన్ని పాడడానికి ప్రయత్నించండి. అప్పుడు కొద్ది రోజులకు చూడకుండా కూడా మీకు పాడడం అలవాటైపోతుంది. లలితా మాతా శంభుప్రియా జగతికి మూలం నీవమ్మా, శ్రీ భువనేశ్వరి అవతారం జగమంతటికి ఆధారం. హేరంబునికి మాతవుగా హరిహరాదులు సేవింప, చండుని ముండుని సంహారం చాముండేశ్వరి అవతారం. పద్మరేకుల కాంతులతో బాలా త్రిపుర సుందరిగా, హంసవాహనారూఢిణిగా వేదమాతవై వచ్చితివి. శ్వేతవస్త్రము ధరించి అక్షరమాలను పట్టుకొని భక్తి మార్గము చూపితివి. జ్ఞానజ్యోతిని నింపితివి. నిత్య అన్నదానేశ్వరిగా కాశీపురమున కొలువుండా, ఆది భిక్షువై వచ్చాడు సాక్షాదా పరమేశ్వరుడు. కదంబవన సంచారిణిగా కామేశ్వరుని కళత్రముగా, కామితార్థప్రదాయినిగా కంచి కామాక్షివైనావు. శ్రీచక్రరాజ నిలయినిగా
శ్రీమత్రిపుర సుందరిగా సిరి సంపదలు ఇవ్వమ్మా శ్రీ మహాలక్ష్మిగా రావమ్మా మణిద్వీపమున కొలువుండి మహాకాళి అవతారముతో మహిషాసురుని చంపితివి ముల్లోకాలను ఏలితివి లలితామాతా శంభుప్రియా జగతికి మూలం నీవమ్మా శ్రీ భువనేశ్వరి అవతారం జగమంతటికి ఆధారం పసిడి వన్నెల కాంతులలో పట్టు వస్త్రపు ధారణలో పారిజాతపు మాలలో పార్వతీదేవిగా వచ్చితివి రక్త వస్త్రము ధరించి రణరంగమున ప్రవేశించి రక్త బీజుని హతమార్చి రమ్యకపర్దిని వైనావు కార్తికేయునికి మాతవుగా కాత్యాయినిగా కరుణించి కలియుగమంతా కాపాడ కనకదుర్గవై వెలసితివి రామలింగేశ్వరు రాణివిగా రవికుల సోముని రమణివిగా రమావాణి సేవితగా రాజరాజేశ్వరి వైనావు ఖడ్గం శూలం ధరించి పాశుపతాస్త్రము చేబూని శుంభని శుంభుల దునుమాడి వచ్చింది శ్రీ శ్యామలగా మహామంత్రాధిదేవతగా లలితా త్రిపుర సుందరిగా దారిద్ర్య బాధలు తొలగించి పరమానందము కలిగించే ఆర్తత్రాణపరాయణివే అద్వైతామృతవర్షిణివే ఆదిశంకర పూజితవే అపర్ణాదేవి రావమ్మా విష్ణు పాదమున జనించి గంగావతారము ఎత్తితివి భాగీరథుడు నిను కొలువా భూలోకానికి వచ్చితివి లలితామాతా శంభుప్రియా జగతికి మూలం నీవమ్మా శ్రీ భువనేశ్వరి అవతారం జగమంతటికి ఆధారం ఆసుతోషుని మెప్పించి అర్ధ శరీరము దాల్చితివి ఆది ప్రకృతి రూపిణిగా దర్శనమిచ్చెను జగదంబ దక్షుని ఇంట జనించి సతీదేవిగా చాలించి అష్టాదశ పీఠేశ్వరిగా దర్శనమిచ్చెను జగదంబ శంఖ చక్రము ధరించి రాక్షస సంహారము చేసి లోకరక్షణ చేశావు భక్తుల మదిలో నిలిచావు పరాభట్టారిక దేవతగా పరమశాంత స్వరూపిణిగా చిరునవ్వులను చిందిస్తూ చెరుకు గడను ధరించితివి పంచదశాక్షరి మంత్రాధితగా పరమేశ్వర పరమేశ్వరితో ప్రమథగణములు కొలువుండా కైలాసంబే పులకించే సురులు అసురులు అందరును శిరసును వంచి మ్రొక్కంగా మాణిక్యాల కాంతులతో నీ పాదములు మెరసినవి మూలాధార చక్రములో యోగినులకు అధీశ్వరియై అంకుశాయుధాధారిణిగా
భాసిల్లెను శ్రీ జగదంబా సర్వదేవతల శక్తులచే సత్యస్వరూపిణి రూపొంది శంఖనాదము చేసితివి సింహవాహినిగా వచ్చితివి లలితామాతా శంభుప్రియా జగతికి మూలం నీవమ్మా శ్రీ భువనేశ్వరి అవతారం జగమంతటికి ఆధారం మహామేరువు నిలయినివి మందార కుసుమ మాలలతో మునులందరూ నిన్ను కొలువంగా మోక్ష మార్గము చూపితివి చిదంబరేశ్వరి నీలీలా చిద్విలాసమే నీ సృష్టి చిద్రూపీ పరదేవతగా చిరునవ్వులను చిందించే అంబా శాంభవి అవతారం అమృతపానం నీ నామం అద్భుతమైనది నీ మహిమ అతి సుందరము నీ రూపం అమ్మలగన్న అమ్మవుగా ముగురమ్మలకు మూలముగా జ్ఞాన ప్రసూనారావమ్మా జ్ఞానమునందరికివ్వమ్మా నిష్ఠతో నిన్నే కొలిచెదము నీ పూజలనే చేసెదము కష్టములన్నీ కడతేర్చి కనికరముతో మము కాపాడు రాక్షస బాధలు పడలేక దేవతలంతా ప్రార్థింప అభయహస్తము చూపితివి అవతారములు దాల్చితివి అరుణారుణపు కాంతులలో అగ్నివర్ణపు జ్వాలలలో అసురులనందరి దునుమాడి అపరాజితవై వచ్చితివి గిరిరాజునికి పుత్రికగా నందనందుని సోదరిగా భూలోకానికి వచ్చితివి భక్తుల కోర్కెలు తీర్చితివి లలితామాతా శంభుప్రియా జగతికి మూలం నీవమ్మా శ్రీ భువనేశ్వరి అవతారం జగమంతటికి ఆధారం పరమేశ్వరునికి ప్రియ సతిగా జగమంతటికి మాతవుగా అందరి సేవలు అందుకొని అంతట నీవే నిండితివి కరుణించమ్మా లలితమ్మా కాపాడమ్మా దుర్గమ్మా దర్శనమీయగరావమ్మా భక్తుల కష్టము తీర్చమ్మా ఏ విధముగా నిన్ను కొలిచినను ఏ పేరున నిన్ను పిలిచినను మాతృహృదయ వైదయ చూపు కరుణామూర్తిగా కాపాడు మల్లెలు మొల్లలు తెచ్చితిమి మనసును నీకే ఇచ్చితిమి మగువలమంతా చేరితిమి నీ పారాయణ చేసితిమి త్రిమాతృరూపా లలితమ్మా సృష్టి స్థితి లయకారిణివి నీ నామములు ఎన్నెన్నో లెక్కించుట మాతరమౌనా ఆశ్రితులందరూ రారండి అమ్మ రూపము చూడండి అమ్మకు నీరాజనమిచ్చి అమ్మ దీవెన పొందుదము సదాచార సంపన్నవుగా సామగాన ప్రియలోలినివి సదాశివుని కుటుంబినివి సౌభాగ్యమిచ్చే దేవతవు మంగళ గౌరీ రూపమును
మనసుల నిండా నింపండి మహాదేవికి మనమంతా మంగళహారతులిద్దాము 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 లలితా మాతా శంభుప్రియా జగతికి మూలం నీవమ్మా శ్రీ భువనేశ్వరి అవతారం జగమంతటికి ఆధారం లలితా మాతా శంభుప్రియా జగతికి మూలం నీవమ్మా శ్రీ భువనేశ్వరి అవతారం జగమంతటికి ఆధారం శ్రీ భువనేశ్వరి అవతారం జగమంతటికి ఆధారం శ్రీ భువనేశ్వరి అవతారం జగమంతటికి ఆధారం జగమంతటికి ఆధారం జగమంతటికి ఆధారం. ఇలా చాలా సింపుల్గా సులభంగా ఉండే ఈ చాలీసా లాంటివి ఇలాంటి పాటలు నేర్చుకోవడం వల్ల అంటే చాలామంది కష్టమైన సంస్కృత శ్లోకాలను ఇలాంటివి చదవాలంటే అమ్మో ఇవి మనకు వస్తుందో రాదో అని అసలు చదవడానికి కూడా సాహసించరు. అంటే ఆ భక్తి మార్గం వైపు వెళ్ళే దారులు ఏమిటి, ఈ స్తోత్రాలు పాటలు ఇవన్నీ కూడా మనల్ని ఆ భక్తి మార్గంలోకి తీసుకెళ్తాయి. కాబట్టి కష్టమైనవి ఉన్నప్పుడు మనం వాటిని చదవడానికే భయపడిపోతాం. కాబట్టి మనకి వాటిలో ఉన్న సారం ఏమిటి, వాటిలోని అర్థం ఏమిటో కూడా మనం తెలుసుకోవడానికి ప్రయత్నించాం. కానీ ఇలాంటి సింపుల్గా ఉన్న స్తోత్రాలు పాటలు ఇలాంటి చాలీసా ఇలాంటి వాటి వలన మనం చాలా సింపుల్గా ఉంది కాబట్టి ఇది చాలా సింపుల్గా ఉంది మనందరం కూడా పాడుకోవచ్చు, అమ్మవారిని చక్కగా కీర్తిస్తూ ఉంది అని అందరూ కూడా పాడుకోవడం మొదలు పెడతారు. ఎప్పుడైతే ఒక స్టెప్ ఇలాంటివి నేర్చుకోవడం మొదలు పెడతారో నెక్స్ట్ కొంచెం కష్టమైనవి నేర్చుకోవచ్చు అనే ధైర్యం మనకు వస్తుంది. ఆ తర్వాత సంస్కృతంలో ఉన్న శ్లోకాలు మనకు పెద్దలు ఆదిశంకరాచార్యుల వారి ఇలా ఎందరో మహానుభావులు ఇచ్చినటువంటి చక్కటి శక్తివంతమైన మహిమాన్వితమైన శ్లోకాలు ఎన్నో మనం నేర్చుకున్నాం, మనకున్నాయి. వాటన్నిటిని కూడా నేర్చుకోవాలనే కోరిక తపన ఆసక్తి ప్రతి ఒక్కరికి కూడా మొదలవుతుంది. కాబట్టి ఇప్పటిదాకా ఎటువంటి పాటలు ఎటువంటి స్తోత్రాలు రాని వాళ్ళు కూడా ఇలాంటి సింపుల్ పాటలతో స్తోత్రాలతో మీరు చక్కగా అమ్మవారిని పూజించుకోవడం మొదలు పెట్టండి. తర్వాత మిగతావి నేర్చుకోవాలనే కోరిక అమ్మవారు మీకే స్వయంగా కల్పిస్తుంది. మీరందరూ కూడా ఈ లలితా చాలీసా నేర్చుకొని పాడుకొని మీకు కలిగిన ఆనందాన్ని మంచి కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి. తరువాత వీడియోలో మరొక చక్కటి పాటతో మళ్ళీ తిరిగి కలుసుకుందాం.